అబ్బా నీళ్లు పోసేవాళ్ళు ఇంకా రాలేదేంది? అన్ని పురుగులు పడుతున్నాయి. అన్నీ పురుగులు పట్టేస్తున్నాయి కాయల మీద. ఏంది అంటే నాకు కూర వండుకున్న క్యాబేజీ పువ్వు కావాలి. ఏం క్యాబేజీ పువ్వు? నువ్వు కూర వండుకుంటానికి నా పొలమే దొరికిందా నీకు? బయట కొనుక్కోరా. అంటే అంత డబ్బులు లేవు. క్యాబేజీ అసలు ఇంకా అది ఇంకా పండను కూడా పండలా. ఏంది కోయడానికి ఎందుకు వస్తున్నావు నువ్వు అసలు? అయినా అంటే నువ్వు పురుగు పట్టిపోతుంది అంటే నువ్వే చేస్తున్నావు ఇదంతా. అలా కాదు, నాకు ఎంత పువ్వు ఇచ్చినా చాలు. ఎంత పువ్వు ఇవ్వడానికి అంత లేదు ఇక్కడ. ఇవన్నీ పెద్ద పూలు. డబ్బులు ఇస్తానబ్బా. డబ్బులు నాకెందుకయ్యా? మేము బయట వేసుకుంటానికి ఇవి. బయట వేసుకున్నాక ఇచ్చే రేటు చెప్పవైతే మరి. ఇచ్చే రేట్ ఏంది? ఇంకా అవ్వలేదా ఈ కాయలు? అవ్వలా. కాదండి, పువ్వు బాగుంది కానీ ఇది. ఎందే 500 ఇచ్చాను. నీ పువ్వు ఎంత అమ్మ గట్టుకుంటే 50 రూపాయలు ఉంటుంది. 500 ఇస్తున్నాను. ఏంది ఏం పువ్వు గట్టిగుంటుంది 50 రూపాయలు నీకు? నీ పువ్వు చిన్నదే కదా. నా పువ్వు చిన్నదే. నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. ఇస్తా చూపడుకో. నాకు ఏదో చిన్నది నెట్టుకెళ్తా. అది ఇవ్వను. వేరే పువ్వు ఇస్తా కావాలని తీసుకెళ్ళి. వేరే పువ్వా? అదెంత రేటు? అదిగో అటు తోటలో ఉన్నాయి. అదెంత? అది ఇంకొక 500 ఇస్తే ఇస్తా. అవునా? నేను ఎంత ఇచ్చేస్తాను. అదెంత మరి? ఇంకో అటు వెళ్దాం మరి. మరి పువ్వు తెల్ల పువ్వు. తెల్ల పువ్వు ఇది ఇంకా మీద తెల్ల పువ్వు. అయ్యి బాబు పువ్వా? అయితే ఇంకో 500 తీసుకొచ్చే. ఎన్ని కూర చేసుకోవడానికేగా. కూర చేసుకోవడానికి తినడానికి నేను చెప్తాను. ఎక్కడ ఉంది పువ్వు అది? అదిగో అటు పదా. అది పదా. ఇక పట్టుకో. పువ్వు మాత్రం ముళ్ళు ఉండకూడదు. ముళ్ళులే ఉండవు. ఉండవా? మరి నీకుంటాయా ముళ్ళు? నాకు ముళ్ళు ఉండే పదవి చెప్తాను. ముళ్ళుంటే నాకు నచ్చ. ఏంటి? కడుగు పువ్వుని. కడగకుండా ఇచ్చావు అనుకో నాకు బాగోదు, చిరాకు ఉంటది. మరి ఇక్కడ ఎవరు ఉంటారు తోడు? తోడు అవలేదు. ముందు ఆ పువ్వు తీసేసి వచ్చావు. పట్టుకో. రావడానికి నీకు డబ్బులు పొలమని బాగా సంపాదిస్తావు అనుకుంటే మరి పొలంలో ఉండొచ్చు కదా. నీ పొలం ఏంటి? ఏ పొలంలో ఉంటా కానీ ముందు ఆ పువ్వు కావాలి నాకు. పద. ఎక్కడుంది ఆ పువ్వు? అది కొట్ట పద. పువ్వు పువ్వే పువ్వు.